అనంతపురం అంటేనే హిందూపురం కానీ పెనుగొండ కానీ ఉరవకొండ కానీ చాలా ఫేమస్. ఇప్పుడు తాడిపత్రి కూడా ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వెళ్తున్న విధానం కారణం చేత పెనుగొండ పార్థసారథి అంటా ఉన్నా. అంతకంటే ముందుగా పరిటాల రవీంద్ర గారు అక్కడి నుంచి ఒకసారి శాసనసభ్యులు ఒకసారి 2 సార్లు అవ్వడం కారణం చేత అక్కడి నుంచి నాకు తెలిసి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే మంత్రిగా చేయడం జరిగింది. అయితే తెలియని ఏంటంటే యావత్ రాష్ట్రానికి అదే కాన్సెన్స్ నుంచి పరిటాల రవి గారి కంటే ముందుగా మీ నాన్నగారు శాసనసభ్యులుగా మంత్రిగా ఉండి చేయడం జరిగింది. పెనుగొండ అంటే ఎందుకు అంత ప్రాముఖ్యత? ఒక 2 స్టాల్స్. అసలు రవి గారి కంటే ముందు పెద్ద ఎత్తున మీ నాన్నగారు అనంతపురం జిల్లాలో ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తి, చాలా ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి. పెనుగొండ నియోజకవర్గం నుంచి మళ్ళీ వచ్చినటువంటి రవీంద్ర గారు కూడా ఒక అనంతపురే కాదు, మీ నాన్నగారు అయితే అనంతపురం వరకు, రవీంద్ర గారు మళ్ళీ యావత్ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలో కూడా ఇది కాగలిగినాడు. తర్వాత పార్థసారథి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో జిల్లా వరకు వారి ప్రాబల్యాన్ని చూపించుకోగలిగారు. రేపు ఒకవేళ సవితమ్మ గారికి కూడా కనిపించి అసలు పెనుగొండ ఎందుకని అంత కీ రోల్ పోషిస్తుంది అంటే? హిందూపురం అంటే బాలకృష్ణ గారు, తర్వాత కుటుంబ సభ్యులు. ఎలాగంటే అండి, పెనుగొండ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రామారావు గారు పార్టీ పెట్టిన ఒకే సామాజిక వర్గం పరిపాలించారు. ఒకే సామాజిక వర్గం. రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీలో మొదటి అభ్యర్థి మా నాన్నగారు. అప్పుడు ఫౌండేషన్ వేసిన పార్టీ ఇప్పుడు కూడా ఆ క్యాడర్ అలాగే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే రామారావు గారు అంటే పిచ్చి అభిమానం మా ప్రజలకు. అభివృద్ధి కూడా తెలుగుదేశం పార్టీలోనే జరిగింది. ఇంకా తెలుగుదేశం వైపు కాకపోతే ఇంకెక్కడ ఉంటారండి? పరిటాల రవి గారు రావడం నిజంగా గొప్ప విషయం. అప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా మహిళలు బయటికి రావడానికే చాలా ఇబ్బంది పడేవారు. అలాంటి సమయంలో పరిటాల రవి గారు రావడంతో మహిళలకు, కార్యకర్తలకు, ప్రజలకు ఒక పెద్ద ధైర్యం అలాగే కంటిన్యూ అయింది. ఆ పార్టీ ఇప్పుడు కూడా ఆ క్యాడర్ అలాగే ఉంది. మధ్యలో కొంతమంది వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు కూడా 83లో వేసిన క్యాడర్ ఫౌండేషన్ ఇప్పటికే ఆ కుటుంబాలు అలాగే తెలుగుదేశం పార్టీలో కట్టుబడి ఉన్నాయి. ఇప్పటికీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలా ఉంది తెలుగుదేశం. ఆ క్యాడర్ కోసం ఈ సవిత గారు ఏం చేశారంటే, ఆ క్యాడర్ కోసం ఆడకూతుర్లు బయటికి రాలేని పరిస్థితులు నాడు ఉండేవి. రవీంద్ర గారు రావడం కారణం చేతో, లేకపోతే మీ నాన్నగారు మొదటగా అడుగేయడం కారణం చేతన అక్కడ బలమైనటువంటి నిర్మాణం ఏర్పడింది తెలుగుదేశం పార్టీకి అన్నారు. రేపు ఒకవేళ అవకాశం వచ్చే ఇదే ఆడకూతురు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడకూతురుల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు చూసాం. మీరు గోరంట్ల దగ్గర తేజస్వి గారు అనుకుంటా వారిని అత్యంత పాశవికంగా మానభంగం చేసి ఇది చేస్తే మీరు కూడా వెళ్ళి చూసారు. ఒక అనంతపూరు, ఒక పెనుగొండ కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు పెనుగొండ ఆడకూతుర్లకి ఎటువంటి భరోసా ఇచ్చారు? ఏ విధంగా అభివృద్ధి చేశారంటే ఖచ్చితంగా ఆడపిల్లలు అక్కడి నుంచి ఎన్నిక కాబట్టిన వాళ్ళంతా చరిత్ర తిరగరాశారు. మా నాన్నగారు కూడా నా రామారావు గవర్నమెంట్లో తెలుగు రాష్ట్రాలు ఇంతవరకు ఎవరూ చేయని శాఖలు అంటే 14 శాఖలుగా మంత్రిగా పనిచేశారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగే పరిటాల రవి గారు కూడా పెనుగొండ పేరు నిలబెట్టారు. నేను కూడా ఖచ్చితంగా కార్యకర్తలకు, మహిళలకు ఖచ్చితంగా అండగా ఉంటానని అన్ని విధాలుగా ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఏం కాదు, చంద్రబాబు నాయుడు గారు కఠినమైన శిక్షలు తీసుకుంటాడు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో మహిళలకు భద్రత కల్పించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీకే అండగా నిలబడలేకపోతుంది మీ పార్టీ అని చెప్పేసి మా పార్టీ మీరు పోరాటం చేయొచ్చా అంటే మీ మీదనే కేసులు వేచే 4 కేసులు వేచే మీ పార్టీ మీకు ఎటువంటి సహకారం అందించలేదనేది ఒక వాదన ఉంది. కాదు సార్, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన, అంబేద్కర్ గారు రాసిన చరిత్ర రాజ్యాంగంలో లేదు. రాజారెడ్డి గారు రాజ్యాంగం జరుగుతోంది ఇక్కడ. ఆ రోజు నా మీద కేసులు పెట్టినప్పుడు కూడా మా నాయకుడు మాకు అండగా ఉన్నాడు. లోకేష్ బాబు గారు మాట్లాడారు, నాతో 4 సార్లు మాట్లాడారు. నాకు బెయిల్ రాక నేను బయటికి వెళ్ళిపోయినప్పుడు 4 సార్లు నాతో మాట్లాడి పార్టీ లాయర్ని పెట్టి నాకు బెయిల్ ఇప్పించింది. నాకే కాదు, అంటారు మీకు అండగా లేదనే మాట లేదండి, పార్టీ పూర్తి సపోర్ట్గా ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి అమ్మ నీకెందుకు నేను ఉన్నామని చెప్పారు. మిగతా కూడా నాకు విజిలెన్స్ రైడ్ జరిగాయి. మిగతా కొన్ని కేసుల మీద మళ్ళీ నాకు చాలా ఇబ్బంది పెట్టారు. ఆ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటి పెట్రోల్ బంక్ ఒకటి కేసు పెట్టారు, ఒకటి ఇంకొక బంక్ మీద రైడ్ చేశారు, క్రషర్ మీద రైడ్ చేశారు. నా క్రషర్లో సీజ్ చేసిన క్రషర్లో నేనే దొంగతనం చేసి టిప్పర్లో మెటల్ పంపించానని చెప్పి నా క్రషర్లో నేనే దొంగతనం, నేనే A1 ముద్దాయి, ఇలా కేసులు పెడుతున్నా. వాళ్ళకేం కొత్త కాదండి. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళపైన కేసులు తయారవుతాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు మా అచ్చెన్నాయుడు గారు బీసీలు అందరికీ ఆదర్శం. ఆయన చూస్తే ఒక ధైర్యం. అలాంటి ఆయన మీద కేసులు పెట్టడం, రవీంద్ర గారి మీద, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద, మహిళను నన్ను కూడా చూడకుండా చిన్న బిడ్డ నాకు అప్పుడు నాకు కేసు పెట్టినప్పుడు నా కొడుకు వయసు 6 సంవత్సరాలు.
58 రోజులు బయటికి వెళ్ళాను, అజ్ఞాతంలోకి వెళ్ళాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ధైర్యంతోనే, స్ఫూర్తితోనే లోకేష్ బాబు గారు ఎన్ని విధాలుగా ఫాలో అప్ చేశారు. నాకే కాదండి, ఈరోజు తేజస్విని కుటుంబానికి ఎన్నిసార్లు మాట్లాడారు లోకేష్ బాబు గారు. కార్యకర్తలకు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇమ్మీడియట్గా మా లోకేష్ బాబు గారు స్పందిస్తున్నారు, ధైర్యం చెప్తున్నారు. పార్టీ ఖచ్చితంగా అండదండలు ఉన్నాయి, అన్ని విధాలుగా పార్టీ మమ్మల్ని ఆదుకుంటా ఉంది, దాంట్లో ఏం సమస్య లేదు. ఈ లోకేష్ గారు ఇప్పుడు ఎక్కడన్నా ఒక సంఘటన జరిగితే వచ్చి ఆ రోజు కాసింత షో వేసి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అని పాదయాత్ర, ఇప్పుడు మొన్న రీసెంట్గా కర్నూలుకి వెళ్ళినప్పుడు కూడా ఒక పరామర్శ నిమిత్తం ఒక మీ పార్టీ సభ్యుడు చనిపోతే అక్కడ కూడా నేను త్వరలో పాదయాత్ర చేయబోతున్నా అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఒక ట్రోల్ కూడా నడుస్తూ ఉంది, దేశంలో పప్పు రాహుల్ గాంధీ పప్పు వచ్చేసేసి వీళ్ళు పబ్లిక్లో ఉండరు, వీళ్ళకి తెలియదు, మాట్లాడడం రాదు సంథింగ్ అని చెప్పేసి. గత 2 ఏళ్ల కిందట నుంచి మీ పార్టీ కార్యకర్తలు కూడా పాదయాత్ర చేశాడు లోకేష్ గారు అని చెప్పేసి అనేది ఉంది. కానీ వారు హైదరాబాదు, మంగళగిరి ఎక్కడైనా ఇన్సిడెంట్లు జరిగితే ఆ రోజు వచ్చి ఒక హాఫ్ డే కాసింత ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడి వెళ్ళిపోతా ఉన్నాడు అని చెప్పేసి అని ఉంది. దీన్ని ఎలా చెప్పుకోసారు అక్క? మీరేమో పెద్ద ఎత్తున భరోసా ఇచ్చినారు లోకేష్ గారు అని చెప్పేసి అంటారు. సార్ అసలు గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నారంటారా లోకేష్ గారు? ఆ మంగళగిరిలో ఒక్కటి ఇప్పుడు కాస్త తింత తిరుగుతూ ఉన్నాడు, రేపు మళ్ళీ ఒకసారి ఓడిపోతే ఇంకా సింత ఇజ్జత్ అని చెప్పేసి అని. అదంతా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు తప్ప, పబ్లిక్లో లోకేష్ బాబు గారు గ్రౌండ్ వర్క్ ఏం చేయాలో, తెలుగుదేశం కార్యకర్తలు ఎలా కాపాడుకోవాలి, మహిళల్ని ఎలా కాపాడుకోవాలి, యువతకి ఎలాంటి భరోసా ఇవ్వాలో అన్నీ జరుగుతున్నాయి సార్. పప్పు అంటున్నారు, ఎవరండి పప్పు? రండి రేపు చర్చకి. లోకేష్ బాబు గారు మంగళగిరికి రమ్మంటారా, అమరావతికి రమ్మంటారా, విజయవాడకి రమ్మంటారో చర్చకు రమ్మనండి వైసీపీ నాయకులు, బూతుల మంత్రుల్ని. దమ్ము ఉంటే ధైర్యం ఉంటే రమ్మనండి. ఈరోజు లోకేష్ బాబు గారు వస్తుంటే రాళ్ళ దాడులు ఎందుకండి? చంద్రబాబు నాయుడు గారు పరామర్శించకపోతుంటే వాళ్ళ మీద షోకాష్ నోటీసులు ఎందుకు? ఈయన వస్తుంటే మీకు సమస్య ఏంటి? ఎందుకు అడ్డం పెడుతున్నారు? ప్రజలే పబ్లిక్లో తిరగనియండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పాదయాత్ర చేసుకొని ఇవ్వలేదా? ఈరోజు మేము మీటింగులు పెట్టుకుంటున్నాము, మేము ప్రజల్లోకి వెళ్తున్నామంటే రాళ్ళు దాడులు చేయడం ఏంటి, ఆఫీసులపైన దాడులు చేయడం ఏంటి? ఎప్పుడన్నా ఉందా ఈ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో? తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై రౌడీలను పంపించారు. అది ఎందుకు? ఏంటి భయం? చంద్రబాబు నాయుడు అన్న, లోకేష్ బాబు అన్న భయం జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు మేము పబ్లిక్లోకి వస్తామనండి, రమ్మనండి ముఖ్యమంత్రి గారిని. తాడేపల్లిగూడెం నుంచి బయటికి రాలేదు. ఎన్ని హత్యలు జరుగుతున్నా, మహిళలపైన ఇన్ని హత్యలు జరిగి మానభంగాలు చేసి ఆత్మహత్యలుగా చూపిస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావడంలో, వాళ్ళ ఎమ్మెల్యేలు బయటికి రావడంలో, మహిళా మంత్రులు బయటికి రావడం లేదు. ఎందుకు రావడం లేదండి? లోకేష్ బాబు ఏ సమస్య జరిగినా ఇమ్మీడియట్గా వెళ్తున్నారు. పాదయాత్ర కూడా ఖచ్చితంగా చేస్తారు, అది వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. ఈ దాడులు అవుతున్నాయి కదా, మీరే చెప్తా ఉన్నారు, మరి మీ నాయకుడికి కానీ మీకు కానీ భయాలు లేవా? మాకేం భయం లేదు. మేము ప్రజల కోసం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన రోజు నుంచి ప్రజల్లోనే ఉంటున్నాడు. మరి లోకేష్ బాబు గారు కూడా ప్రజల్లోనే ఉంటున్నారు. 2-3 సార్లు పరామర్శకి వెళ్తే అక్కడ రాళ్ళ దాడులు అయితే ఏంటి, లేకపోతే ఇంకా కొన్ని దాడులు అయ్యాయి కదా, ఆ కారణం చేత ఏమైనా భయపడి లోకేష్ గారు వెనకడికి భయపడామా? మళ్ళీ వెళ్ళలేదా? ఎక్కడికి వెళ్ళలేదు. పాదయాత్ర వెనకడికి వచ్చినారు. పాదయాత్ర వెనకం చేయలేదు, అవసరం అంతా ప్రిపేర్ చేస్తున్నారు. ఖచ్చితంగా పాదయాత్ర చేస్తారు. భయపడే పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ.